ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల ఇలా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్లాలు జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి కన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవతులు దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీం మటన్ షాప్ కట్కోల పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కులవతులు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు పెట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ పెట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇలా హిందువుల కులవతులు దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇవాళ బీసీలు అనేవి హిందువుల కులవతులు దెబ్బతీస్తున్నారు. ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నా. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టే వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కురవతులు కాపాడాలి, హిందువుల కురవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రతి ఎలక్షన్ల ముందు భారతదేశంలో ఐఎస్ఐ బాగా చేస్తున్నది, పాకిస్తాన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. హైదరాబాద్ లో కూడా రోహింగ్యాల సమస్య 1,50,000 మంది ఇక్కడ ఉన్నారని చెప్పి ప్రతిసారి జనం ముంగడికి వచ్చి నినాదాలు ఇచ్చుకుంటూ గడబడి చేసుకుంటూ లొల్లి పెట్టుకుంటూ పోతారు కదా. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు దాటిపోయింది. ఈయన ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి ఉన్న తర్వాత నేను రోహింగ్యాలని ఇక్కడ నుంచి బయటికి పెట్టేందుకు ఉద్యమాలు చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఎవరి మీద చేస్తావా? నాకు అర్థమైతే లేదు ఉద్యమాలు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతరం, ఇక్కడ వాళ్లకు భూమి హక్కు రావాలి, రాజ్యాంగ పరమైన హక్కులు రావాలని చెప్పని ఇక్కడ కొట్లాడుతున్నారు కదా. వాళ్ళు తుపాకులు పట్టుకొని పోయి నక్సలైట్ రూపంగా అన్నల రూపంగా పోయినరు కావచ్చు, కానీ మా వాదం తుపాకుల వాదం కాదు. మేము రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటే నమ్ముకున్నటువంటి వాళ్ళం. కానీ మీరు వాళ్ళను వచ్చి మేము చర్చలకు వస్తామని చెప్పానంటే మీరు ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ తో చర్చలు చేసిరు, కానీ ఇక్కడ వీళ్ళ నిర్దాక్షిణ్యంగా దొరకబట్టి నీ మిలిటరీ అంతా పడి, నీ సిఆర్పిఎఫ్ పోలీసులు అంతా పడి, ఊర్ల మీద పల్లెల మీద పడి దమనకాండ చేసుకుంటా మీరు చంపిరు కదా. మరి రోహింగ్యాలు ఎందుకు దొరకలేరు మీకు? మాకు అర్థమైతే లేదు. మీరు రోహింగ్యాలతో ములాఖాత్ అయినరా? ఈ ప్రాంత బిడ్డలనేమో మీరు చంపుతున్నారు, రోహింగ్యాలను ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకొని శాతం అయితే లేదా మీకు? ఇక్కడ ఉన్నారని నివేదికలు ఉంటున్నాయి కదా. మరి నివేదికలు ఉన్న తర్వాత మీ మిలిటరీ ఏం చేస్తున్నది, మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, మీరేం చేస్తున్నారు? చాతగంతన మా మీది, లేకపోతే ములాఖాత్ అయి ఉన్నారా? వాళ్ళు ఉంటేనే మాకేమైనా పుట్టగతలు ఉంటాయి, వాళ్ళు ఉంటేనే మాకేమైనా ఓట్లు పడతాయి అని కకృతితోటి రాజ్యాధికారం వచ్చేటందుకని ఇటువంటి చేస్తున్నారా మీరు? అసలు ఈ రోహింగ్యాలను భారతదేశంలో లేకుండా చేయాల్సిందే. ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరున్నా కానీ తీసుకుపోయి నువ్వు ఎన్కౌంటర్ చేస్తావా, చంపుతారా, ఏం చేస్తారా? కానూన్ ప్రకారంగా పోలీసులకు చెప్పి లేకపోతే జడ్జిలకు చెప్పి జస్టిస్ రూపంగా ఏమైనా చేస్తారా? మాకు తెలియదు. కానీ మీరు గడికోసారి ఈ మాటలు మాట్లాడి, మీరు ఏ మాటలు మాట్లాడి ప్రజల తరఫుకెళ్ళి మా ఓటలో మాట్లాడితే మామూలు అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతున్నారు. అరే నాయన, జనం తరఫుకెళ్ళి మాట్లాడే టోళ్ళను కనుక మీరు అర్బన్ నక్సలైట్ల కనుక అంటే మేము ఆయుధాలతో మాకు సంబంధం లేదు, ఆయుధాలు లేదు, మాకు ఏం లేదు. మేము ఖాళీ రాజ్యాంగం నమ్ముకున్న వాళ్ళము, ఓటు హక్కు నమ్ముకున్న వాళ్ళం. మేము బరాబర్ ప్రజాపక్షాల బడుల గురించి కొట్లాడతాం, నిరుపేదల గురించి కొట్లాడతాం, విద్యా వ్యవస్థ, వైద్యము కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజల హక్కులను కాపాడుతందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఊళ్ళు, మా కోటల దందాలు కావచ్చు, చిన్న చిన్న కుల వృత్తులు కాపాడేందుకు మేము ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఇల్లీగల్ గా దందాలు చేస్తున్న వాళ్ళ గురించి కావచ్చు, కల్తీ మాల్ అమ్మేటోళ్ళ గురించి కావచ్చు, ట్యాక్సీలు ఎగ్గొట్టోళ్ళ గురించి మేము మాట్లాడితే మా ఓటర్లను పట్టుకొని అర్బన్ నక్సలైట్ అంటారు కదా నాయన. ఎస్, మీరు ఒకవేళ మాకు అదే బిరుదు ఇయ్యదలుచుకుంటే మేము దానికి కూడా ఒప్పుకుంటున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. మేము ఒరిజినల్ వాళ్ళన్నా మాకేం ఇబ్బంది లేదు. కానీ
మీరు దేని గురించి అయితే ఓట్లు వేసుకున్నారో మీరు ఆ పని చేయండి, ప్రాపర్ గా చేయండి. మీరు చేస్తే నీకు శాత కాకపోతే మీరు ఉద్యమాలు చేస్తే ట్రంప్ ఆజ్ఞలతోనే కావాలా, మీకు పుతిన్ ఆజ్ఞలు కావాలా? ఇక్కడ వీళ్ళని రోహింగ్యాలను పట్టుకుంటేందుకు చేత కాకపోతే రిజైన్ చేయని, బయటికి రా, ఉద్యమాలు చేద్దామంటున్నావు కదా. మీ కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మాటలు మాట్లాడే ముందు, బ్రాండ్ వేసే ముందు ప్రజల పక్షాన ఉండి కొట్లాడేటోళ్లను, ఈ అర్బన్ నక్సలైట్లని, రజాకార్లని, ఇప్పుడు వాళ్ళు మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. మార్వాడి సంఘాలు, గుజరాత్ సంఘాలు మా బోటోలను ఇట్లా కొట్లాడేటోళ్ళు రజాకార్లని మాట్లాడుతున్నారు. మరి ఏ రజాకార్ వాళ్ళే తీసుకొచ్చి పెట్టిరని మీరు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ సంతతే కదా, మీరు ఎందుకు ఏరేస్తలేరు? ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు ఉట్టి ఏదో చెప్పుకుంటూ పోయి దుంపడు ఉపన్యాసాలు, మైకులు దొరకంగానే నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళ మీద మన్ను పోయాలంటే జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఓట్ల రూపంగా చాలా సంఘాలు మీకు చాలా దూరం అవుతున్నాయని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. నువ్వు రిజైన్ చేస్తావా, లేకపోతే రోహింగ్యాలను, ఐఎస్ఐ ఏజెంట్లను దొరకబట్టి వాళ్ళ దేశాలకు పంపుతావా? ఇక్కడ కానూన్ ప్రకారంగా నువ్వు వాళ్ళకి శిక్షలు వేస్తావా, లేకపోతే బేఅభంగ్యాలు వేస్తావా చూసుకో. లేకపోతే మిమ్మల్ని రాజకీయ పరంగా ఈ తెలంగాణ ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని రాజకీయ పరంగా మిమ్మల్ని కూడా బేఅభంగాలు వేసేందుకు రెడీగా ఉన్నారు.